చెదిరిన మనసుతో బాధపడుతూనే వెనుతిరిగింది. లోపల సందీప్కి మీకోసం ఎదురు చూస్తున్నాను, త్వరగా వస్తా అన్నారు అంటూ భార్య ఎదురొస్తే కసురుకున్న సందర్భం గుర్తొచ్చి బాగా ఏడ్చేశాడు. ఆ తర్వాత రోజులు గడిచిపోయాయి. ఊరు వెళ్ళిన రుక్మిణి అతని నుండి ఫోన్ వస్తుందని ఎదురు చూసింది. అతని గురించి ఎలాంటి విషయాలు తెలియలేదు. మళ్ళీ చెల్లికి పుట్టిన బిడ్డ నామకరణానికి వెళ్ళింది. సందీప్ని కలవాలి అనుకుంది. సందడి అంతా అయిపోయిన తర్వాత గదిలో ఉన్న భర్త కృష్ణతో, మీరు నాతో వస్తారా, నా ఫ్రెండ్ని పరిచయం చేస్తాను అంది. చాలా రోజులకి సెలవు దొరికింది రుక్కు, చాలా అలసిపోయాను, నువ్వే వెళ్ళు అంటూ నిద్రకి ఉపక్రమించాడు కృష్ణ. ఓ నిమిషం అతన్ని చూసి తల ఊపి వెంటనే సందీప్ ఇంటికి వెళ్ళింది. తలుపు కొట్టగానే ఎవరో స్త్రీ తలుపు తెరిచింది. సందీప్ అని అడిగింది రుక్మిణి. ఈ ఇల్లు అమ్మేసి వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్లారో మాకు తెలీదు అని ఆమె నుండి సమాధానం వచ్చింది. ఆ తర్వాత అతన్ని వెతకడానికి ప్రయత్నించింది. భర్తకి చెప్పింది. కానీ 5 సంవత్సరాలు గడిచిపోయాయి. అతను ఎక్కడున్నాడో, అసలు బ్రతికున్నాడో లేదో కూడా తెలీదు. ఎప్పటికైనా కలుస్తాడన్న ఆశని పోగొట్టుకోలేదు. సందీప్ అతని గతం తెలియని ప్రదేశానికి దూరంగా వెళ్ళిపోయాడు. అతను ఆశించింది గాయమైన మనసుకి ఓ చిన్న ఓదార్పు. అది ఆమె స్నేహంలో దొరికింది. ఇప్పుడు ఆమెని చూస్తే ఆ గాయం రెట్టింపవుతుంది. దూరంగా వెళ్ళిపోయాడు. స్వచ్ఛమైన స్నేహానికి ఎటువంటి పరిమితి లేదు. స్వచ్ఛతని కోరుకుంటుంది. ఆ స్నేహాన్ని దాచాలి అనుకున్నప్పుడే అపరాధంతో కృంగిపోతాము. ప్రతి భార్య ప్రతి చిన్న విషయాన్ని భర్తతో పంచుకోవాలి అని ఆరాటపడుతుంది. ప్రతి భర్త ఆమె చెప్పే పెద్ద విషయాన్ని కూడా చాలా తేలిగ్గా తీసుకుంటాడు. అది ఆమెకి ఎప్పటికీ ఒక లోటుగా ఉండిపోతుంది.